24 ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నికై మొట్టమొదటిసారిగా కడప నియోజకవర్గానికి ఈ నెల 21వ తేదీన మన యువగలం సారథి తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు మరియు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు వస్తున్నారు. నారా లోకేష్ గారు రాక మన నియోజకవర్గంలోని నాయకులతో పాటు అలాగనే కడప పార్లమెంట్లోని యువతకు భరోసా ఇస్తూ ఉత్సాహాన్ని మరి ధైర్యాన్ని నింపుతూ ముందుకెళ్తారని సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. నారా లోకేష్ గారు ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు శ్రమిస్తూ రాష్ట్రం మొత్తం పర్యటిస్తూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి ఉత్సాహాన్ని ఇస్తూ అలాగనే అభివృద్ధి డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తూ ముందుకెళ్తున్నారో అలాగనే నారా లోకేష్ గారు కూడా తండ్రి యొక్క స్వభావాన్ని పూర్తిగా పుణికిపుచ్చుకొని ఆ విధంగానే 2024 ఎలక్షన్ అయినప్పటి నుంచి ప్రతి ఒక్క నియోజకవర్గాన్ని సమాన ప్రాతిపదికనిస్తూ ఆయన పర్యటిస్తూ అక్కడున్న అవసరాలు ఆ నియోజకవర్గంలోని ప్రజల ఆకాంక్షలు తీరుస్తూ అలాగనే పార్టీని పటిష్టం చేస్తూ పార్టీలోని యువతకు భరోసా ఇస్తూ ముందుకెళ్తా ఉన్నారు. 21వ తేదీ సాయంత్రము కడపలోని తిరుపతి బైపాస్లో ఉన్న రాజరాజేశ్వరి కళ్యాణ మండపం ఎదురుగా ఉన్న ఏర్పాటు చేసిన శిబిరంలో నియోజకవర్గం యొక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. అలాగనే కార్యకర్తల అభివృద్ధికి సంబంధించిన దిశానిర్దేశాలు చేస్తారని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగనే నారా లోకేష్ గారు ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా ఆ ప్రాంతంలో ఉన్న అవకాశాలను సామర్థ్యాలను దృష్టిలో ఉంచుకొని అనేక రకాల పరిశ్రమలు తీసుకొని వస్తూ ఉంటారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మన కొప్పర్తిలో ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేసి నారా చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ ఇమేజ్ను నారా లోకేష్ గారి కృషితో ముందుకెళ్తా ఉంది. అలాగనే ఈ మధ్య వచ్చిన బడ్జెట్లో రాయలసీమ సమగ్ర అభివృద్ధి మీద కంప్లీట్గా ఫోకస్ చేస్తూ ఈరోజు రాయలసీమని హార్టికల్చర్ హబ్గా తయారు చేయడానికి ఏర్పాటు చేయడానికి సంపూర్ణంగా కృషి చేస్తోంది ప్రభుత్వం. అందులో నారా లోకేష్ గారి పాత్ర ఎంతగానో ఉంది. ఈరోజు మీరు ఇప్పుడే 3 రోజులైంది అనంతపురంలో 3rd జనరేషన్ ఫైటర్ జెట్ పరిశ్రమను మన అనంతపురానికి తీసుకొచ్చినారు. ఇక్కడ ముఖ్యంగా నేను చెప్పదలుచుకునేది ఏంటంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ చేసుకుంటూ 30 రోజుల్లో ఎక్కడో పక్క రాష్ట్రాలకి పోవాల్సిన పరిశ్రమని త్వరితగతిన అన్ని రకాల పర్మిషన్లు ఇచ్చేసి ఎంత స్పీడ్గా ప్రభుత్వం పనిచేస్తూ ఉంది, మన రాష్ట్రానికి పరిశ్రమల ఆవశ్యకత ఎంతగా ఉంది, అలాగనే వచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల అభివృద్ధి కోసము అక్కడ ఏ విధమైన అవకాశం వచ్చినా ఆ పరిశ్రమలను స్థాపిస్తూ ముందుకెళ్తున్నారు. మన అనంతపురంలోని ఈ యొక్క ఫైటర్ జెట్ పరిశ్రమనే ఒక పెద్ద ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. అలాగనే మాటలు చెప్పడం కాదు చేతల మీద పని చేయాలని చెప్పి నారా లోకేష్ గారు పనిచేస్తూ ఉంటారు. 2014-19 మధ్యన పంచాయతీరాజ్ శాఖ మాత్యులుగా ఉండి ఎన్నో వేల కిలోమీటర్ల రోడ్లు వేసి ఆ రోజే భవిష్యత్తు నాయకుడుగా మన నారా చంద్రబాబు నాయుడుకు వారసుగా నిరూపించుకున్నారు. అదేవిధంగా ప్రస్తుతము మానవ వనరులు, ఐటీ, ఆర్టీజీఎస్లలో కూడా లోకేష్ గారు తన శైలిని చూపిస్తూ దాదాపు 900 పైచిలుకు సేవలను వాట్సాప్ యాప్ ద్వారా ఈరోజు గవర్నెన్స్లో తీసుకొని వచ్చేసి ఎవరైనా కానీ వాళ్ళ ఫోన్ ద్వారా వాళ్ళ సేవలను వినియోగించుకునే విధంగా ప్రభుత్వంలో అనేక మార్పులను తీసుకొచ్చి ఈరోజు ప్రభుత్వాన్ని స్పీడ్ ఆఫ్ డూయింగ్ మీద ముందుకు తీసుకొని పోతున్నారు. పంక్చువాలిటీలో పేరుగాంచిన
నారా లోకేష్ గారు ఈరోజు కడప నియోజకవర్గంలోకి వస్తున్నారు. ఈ యొక్క పర్యటన కడప నియోజకవర్గము అలాగనే కడప జిల్లాలోని పారిశ్రామిక రంగానికి చేయూతనిచ్చే విధంగా ఉంటుందని సంపూర్ణంగా భావిస్తున్నాను. ధన్యవాదాలు.